నిన్న ఎన్ని శ్లోకాలు నేర్చుకుందాం? 6 మాతాజీ. 6. యా. సో ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం మనం? ఈ 6 శ్లోకాల్లో కూడాను ఫస్ట్ 1, 2 శ్లోకాల్లో వచ్చేసి దితి వచ్చేసి 100 సంవత్సరాలు ఆ బిడ్డల్ని అలాగే దాచుకుంటుంది. సో దానికి ఎందుకు ఆమె అలా ఉంచుకుంటుందని 2 కారణాలు చెప్పుకున్నాం. ఏంటి అవి? ఆమె ఒకటి భక్తురాలు, ఒకటేమో వచ్చేసి వాళ్ళు బయటకు వస్తే వినాశనం చేస్తారనేసి. ఓకే, ఒకటి. ఇంకోటి తల్లి కాబట్టి, తల్లి ప్రేమ కాబట్టి అట్లీస్ట్ అది భక్తురాలు కూడా కదా ఆవిడ, అందుకని. భక్తురాలు అలా ఆలోచించింది. ఇంకోటి తల్లిగా ఏంటి అంటే అట్లీస్ట్ ఈ విధంగా అన్న కొన్నేళ్ళు నా దగ్గరే ఉంటారు పిల్లలు అనేసి ఆ విధంగా 2 రకాలుగా కూడా ఆలోచించింది అని ఫస్ట్ శ్లోకాల్లో మనం చెప్పుకున్నాం. రెండో శ్లోకాల్లో వచ్చేసి దాని వల్ల ఏమవుతుంది, సూర్యుడు కూడా ఆ ఏదైతే ఎక్కువ ఆ అసురుల యొక్క వాళ్ళ ఉండడం వలన కాంతి అది ఎక్కువైపోయి సూర్యుడిని కూడా ఇదైపోయి అంధకారం అయిపోయింది అనమాట. మొత్తం అంతా కూడాను సూర్యుని కూడా కప్పివేయబడింది. సో అందుకని వాళ్ళందరూ దేవతలందరూ కలవరపడిపోతూ వాళ్ళంతా ఎక్కడికి వచ్చారు? ఎవరి దగ్గరికి వచ్చారు? నారాయణ వైకుంఠం. అమ్మగారి దగ్గర నారాయణ గాదరే బ్రహ్మదేవుడి బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చారనమాట. ఎందుకంటే ఎప్పుడు దేవతలు ఫస్ట్ బ్రహ్మదేవుడి దగ్గరికి వస్తారు, అప్పుడు మళ్ళీ అందరూ కలిసి క్షీరోదక సాయి విష్ణు దగ్గరికి వెళ్తారు. అంతవరకే వెళ్ళగలరు వీళ్ళు. సో ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఒక హెల్ప్ కోసం వచ్చారు కాబట్టి అక్కడ దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారనమాట. ఫస్ట్ ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు. ఏమేమి స్తుతించున్నారు మనకి ఏమైనా గుర్తున్నాయా? కొన్ని పాయింట్లు అట్లీస్ట్, అన్ని అక్కర్లేదు. దేవదేవ దేవదేవ, విశ్వ పోషక దేవతా శిరోమణి అని చెప్పేసి దేవతా శిరోమణి. ఇంకా ఆయనకి కాల ప్రభావం లేదు అని చెప్పారు, దేవుడితో సమానం అని చెప్పారు. ఓకే, ఈ విధంగా నీకు అన్ని కూడా త్రికాలజ్ఞుడివి, నీకు అన్నీ తెలుసు, కారణం ఏం జరుగుతుందో ఏంటో సో నువ్వే చెప్పగలిగేవాడివి అనే విధంగా వాళ్ళు అడుగుతూ ఉన్నారనమాట. సో దాంట్లో మనం ఇవాళ 7వ దానికి వచ్చాం. తేషాం సుపక్వయోగానాం జతస్వాసేంద్రియాత్మనాం లబ్ధయుష్మత్ ప్రసాదానాం నకుతశ్చిత్ పరాభవః. చదవండి మాతాజీ వర్ణం. హరే కృష్ణ మాతాజీ. చదవండి జయలక్ష్మి. తేషాం సుపక్వయోగానాం జితస్వాసేంద్రియాత్మనాం లబ్ధయుష్మత్ ప్రసాదానం నకుతశ్చిత్ పరాభవః. ప్రాణాయామం ద్వారా ఇంద్రియ మనస్సులను నిగ్రహించి తత్ఫలితముగా అనుభవజ్ఞులను మరియు పరిపక్వత కలిగిన వారు యోగులుగానైన వారలకు ఈ భౌతిక జగమనందు అపజయమే లేదు. అట్టి యోగ పూర్ణత్వం ద్వారా వారు నీ కరుణను బడిసి ఉండటయే అందులకు కారణం. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇందాక మనకి ముందు దాంట్లో మనం నేర్చుకున్నట్టయితే భక్తులుగా మారుతారు, నిన్నెవరైతే ఆరాధిస్తారో వాళ్ళు భక్తులుగా మారుతారు అని చెప్పారు కదా, దానికి కంటిన్యూటీ అన్నమాట. ఇది ఏంటి అంటే ప్రాణాయామం ద్వారా ఇంద్రియ మనస్సులను నిగ్రహించి దాని తర్వాత వాళ్ళ అనుభవజ్ఞులై పరిపక్వత అంటే ఏంటి, వాళ్ళు చిన్న చిన్నగా ఒకసారి ఫస్ట్ జ్ఞాన యోగం, కర్మకాండ, తర్వాత కర్మయోగ, తర్వాత ఆ విధంగా స్టెప్ తీసుకుంటూ వాళ్ళు చివరికి పరిపక్వత వచ్చేసి వాళ్ళు చాలా యోగ్యులుగా అయినారు. వాళ్ళు మైండ్ మెయిన్ గా ఇంద్రియ మనస్సు రెండింటిని అన్నమాట, ఇంద్రియాలని మనస్సుని రెండింటిని కూడా వాళ్ళు నిగ్రహించగలుగుతున్నారు. సో అలా ఎవరైతే ఈ భౌతిక జగంలో నిగ్రహించుకోగలుగుతారో వాళ్ళకి అపజయమే లేదు అని చెప్తున్నారు. అది వాస్తవం అంటారా? అనుమతిది అంతే కదా. మెయిన్ ప్రాబ్లం ఏంటి, మనకి ఈ ఇంద్రియాల్ని మనసుని కంట్రోల్ చేసుకోలేకపోవడమే పెద్ద ప్రాబ్లం కదా మనకి. సో ఎప్పుడైతే మనం వాటిని కంట్రోల్ చేసుకోగలుగుతామో అప్పుడు మాత్రమే మనకి ఏదైనా అర్థమవుతుంది, ఏదైనా చెయ్యగలుగుతాం అనమాట. సో అయితే మరి అది కష్టం కదా, ఎలాగా అని కూడా అనొచ్చు. సో దానికి ప్రపాదుల వారి కింద చెప్తూ ఉన్నారు. అయితే ఇలాంటి ఈ పూర్ణత్వం ఈ యోగంలో కూడా ఈ మనసుని కంట్రోల్ చేసుకోవడం, ఇంద్రియాలు కంట్రోల్ చేసుకోవడము కూడా ఎందుకు అంటే నీ కరుణ వల్లనే ఇదంతా జరుగుతుంది, వాళ్ళు అంత యోగ్యత సంపాదించుకోగలుగుతున్నారు అంటే ఇక్కడ ఒక భక్తుడిగా నీ యొక్క కరుణగా ఉండడం వల్లనే మిగతా వాళ్ళు ఇదంతా చేయగలుగుతున్నారు అనే విధంగా చెప్పారనమాట వాళ్ళు. అయితే ఇక్కడ ప్రపాదులు వారు మనకేం చెప్తూ ఉన్నారు అంటే ఫస్ట్ ఒక యోగం చేశాము అంటే దాని యొక్క ప్రయోజనం ఏంటి అంటే మనం ఏదైనా సరే మన మామూలుగా ఏంటి కర్మయోగము, భక్తి యోగము, మనం అంటే యోగం అంటే ఏమని చెప్పుకుంటాం మనం? భగవంతునితో సంబంధం.
కలయిక. ఓకే, సో భగవంతుడితో పాటు కలపడం అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఏదైనా యోగం యొక్క మెయిన్ ఏంటి అంటే ఫస్ట్ మన ఇంద్రియాలు మనస్సుని మనము కంట్రోల్లో తెచ్చుకోవాలి. ఎలా అయితే దానికి ఎగ్జాంపుల్ గా మనకి భగవద్గీతలో ఒక దాని గురించి చెప్తారు, ఎవరికైనా గుర్తుందా? ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడానికి. మాతాజీ టార్టాయిస్ ఎగ్జాంపుల్. ఎస్, కరెక్ట్. సో అదేం చేస్తుంది, ఎప్పుడైతే ఫుడ్ కానీ ఏదన్నా కనపడింది అనుకోండి అప్పుడే దాని ఇంద్రియాలన్నీ బయటికి తీసుకొస్తుంది, లేదంటే లోపలికి పెట్టేసుకుంటుంది. అయితే ఎప్పుడు అవసరమో దాన్ని తీయడం, లేదన్నప్పుడు లోపల పెట్టుకోవడం, ఆ విధంగా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆ నియంత్రణ అనేది మన దగ్గర లేనే లేదనమాట. సో ఇది ప్రాణాయామం చేసే వాళ్ళకి అనుకోండి, వాళ్ళు ఇంతవరకే వచ్చేసి ఇక్కడ ఆగిపోతూ ఉంటారు. కానీ ఇది మనకి చరమ లక్ష్యం కాదు యాక్చువల్గా. ఈ ఇంద్రియాలని వీటిని ఎందుకు మనం కంట్రోల్ చేసుకోవాలి అని అంటే కింద ప్రపాదులు వారు చెప్పారనమాట. ఎప్పుడైతే మనము ఇంద్రియాలు నియంత్రణ చేసుకోగలుగుతామో యోగి భగవాన్ నిజమగు వరదానమును కలిగి ఉన్నవాడని ఇక్కడ సూచింపబడింది. సో ఎప్పుడైతే మనకు ఈ ఇంద్రియాలని మనసుని కంట్రోల్ చేసుకోగలుగుతామో అప్పుడే మనకి భగవంతుడి యొక్క దయా వరదానం అనేది దొరుకుతుంది అనేసి. ఎప్పుడైతే భగవంతుడి యొక్క వరం ఉంది, మన దగ్గర భగవంతుడు ఉన్నాడు అని తెలుస్తుందో అప్పుడు మనకి భయం అనేది ఉండదు. ఏదైనా జన్మ మృత్యు ఏదైనా దేని భయమైనా కూడా మనకి ఉండదు అనమాట. సో అలా భయరహితుడవుతాడు అని చెప్పేసి. అయితే ఇక్కడ మళ్ళీ ప్రపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే ఎప్పుడైతే ఈ వరదానం అనేది లభించాలి అంటే కంపల్సరీ ఈ ఇంద్రియాలని మనస్సుని నిగ్రహించే వరకు కూడా మనకి ఈ కరుణ వరదానం అనేది పొందలేము అని చెప్తున్నారు. సో మరి ఎలాగా మనం ఇలా కంట్రోల్ చేసుకోలేము, మనకి వరదానము రాదు, మరి అప్పుడు ఎలా మనం ఎలాగా వీటిని చెయ్యాలంటారు? సాధన. హరే కృష్ణ భక్తిలో కరెక్ట్, సాధన. అంతే, సాధన చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ గా మనము, అందుకే ఇక్కడ చూడండి, కృష్ణ భక్తి భావన ఎందు పూర్ణముగా నెలకొన్నప్పుడు నిజముగా సాధ్యపడును. ఎవని ఇంద్రియ మనసులు పూర్తి కృష్ణుని దివ్య సేవ ఎందే నెలకొని ఉండును. మనం ఏం చెయ్యాలి అంటే ఆ ఇంద్రియాలని పని ఎప్పుడు చేస్తూనే ఉంటాయి ఏదో ఒకటి, కాకపోతే వాటిని మనము డైవర్ట్ చేసేసి భగవంతుడి సేవ యందు ఎప్పుడైతే పెడతామో అప్పుడు ఆటోమేటిక్ గా ఆ కంట్రోల్ అనేది మనకి వస్తూ ఉంటుంది అనమాట. సో మెయిన్ గా మనకి ఇప్పుడు మనం ఈ కంట్రోల్ చేసుకోలేకపోతే మనకి భగవంతుడి దయ రాదు, భగవంతుడు అయిపోతే భయం నుంచి మనం బయటపడలేము అనుకొని కూర్చునే కన్నా ఈ ఇంద్రియాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే భగవంతుడి సేవలు, హృషికేశ సేవనం భక్తి రుచ్యతే. ఎవరైతే మన ఇంద్రియాలన్నీ ఉన్నాయో వాటిని హృషికేశుడు ఎవరు, భగవంతుడి సేవలో కనుక మనం పెట్టాము అంటే ఆటోమేటిక్ అప్పుడు అవి మన కంట్రోల్లోకి వస్తాయి. సో అప్పుడు ఏంటంటే ఈ భౌతిక కలాపాలను వర్తించే అవకాశమే లేదు. సో ఇప్పుడు చూడండి, మనం పిల్లలకి ఎప్పుడైనా సరే వాళ్ళని బిజీగా ఉంచామనుకోండి, వాళ్ళకి టీవీ చూడాలి అనే థాట్ రాదు. వాళ్ళకి ఖాళీగా ఉంచితే ఆటోమేటిక్గా టీవీ చూడాలనో ఏదో చెయ్యాలనో అందుకని వాళ్ళని కంటిన్యూగా మనం ఏదో ఒక పనిలో పెడుతూ ఉన్నాం అనుకోండి, వాళ్ళనే ఎందుకు చూడండి, మనమే ఖాళీగా ఉన్నాం అనుకోండి, ఏది చదువుకోకుండానో విడిగా ఉన్నాం అనుకోండి, కాసేపు టీవీ ఆన్ చేద్దాంలే, కాసేపు అదేళ్ళి తిందాంలే, కాసేపు ముచ్చటిద్దాంలే, కాసేపు ఫోన్ పట్టుకుందాంలే. సో ఇలా రకరకాలుగా థాట్స్ వస్తూ ఉంటాయి. వీటిని మనం ఖాళీగా వదిలేయకుండా ఎప్పుడు ఏదో ఒక పని బిజీలో ఉంచామనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, దానికి ఇంకా ఆ అవకాశం ఉండదు ఇలా చేద్దామా అలా చేద్దామా అనేది. సో అందుకే ఇక్కడ ప్రపాదుల వారు భక్తులు అందుకనే వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా ఏమీ ఫీల్ అవరు అని చెప్పడానికి నారాయణ పరాసర్వే అనేది శివుడు పార్వతికి చెప్తూ ఉంటాడు అనమాట. ఇది ఎక్కడ జరుగుతుందంటే 6th cantoలో వస్తుంది, 17వ చాప్టరు 28. నారాయణ పరాసర్వే నకుతశ్చన బిభ్యతి స్వర్గాపవర్గ నరకేషు. లాస్ట్ లైన్ ఏదో ఉంటుంది మాతాజీ, ఎవరికైనా గుర్తుందా మాతాజీకి? వాళ్ళకి ఏ ప్లేస్ అయినా ఇబ్బంది ఉండదు. సో ఇది ఎక్కడంటే ఈ స్టోరీ ఎందుకు వస్తుంది అంటే చిత్రకేతు పైన ఏరోప్లేన్ లో వెళ్తూ ఉంటాడనమాట. అప్పుడు శివుడు వచ్చేసి పార్వతిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని వైరాగ్యం గురించి మునులకి చెప్తూ ఉంటాడనమాట. సో అది చూసి నవ్వుతాడనమాట చిత్రకేతు, ఇదేంటి పక్కన భార్యను కూర్చోబెట్టుకొని దీని గురించి చెప్తూ ఉన్నాడు అనేసి ఒక నవ్వుతాడు. ఆమెకి చాలా కోపం వస్తుంది, నా భర్తను చూసి నవ్వుతాడా అని చెప్పేసి శపిస్తుంది అనమాట. శపిస్తే వెంటనే ఆయనకి ఎందుకు వచ్చి ఓకే నువ్వు శపించావా, నో ప్రాబ్లం నాకు అని చెప్తాడనమాట. అప్పుడు ఏంటి దీన్ని ఇలా ఉన్నాడు, ఏమి మనిషి అని అంటే అప్పుడు
శివుడు చెప్తూ ఉంటాడు అనమాట ఈ శ్లోకాన్ని. వాళ్ళు నారాయణ పరాశరవి. ఎవరి దగ్గరైనా ఈ శ్లోకం అంటే మీనింగ్ చదవండి మాతాజీ. 6th canto 17వ చాప్టర్ 28వ శ్లోక. నారాయణ హరే కృష్ణ పరాశర. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. నారాయణ పరాయణులైన భక్తులు ఎటువంటి జీవన పరిస్థితికి వెరువరు. కేవలం ఆ దేవదేవుని సేవ ఎందే రుచి కలిగిన వారు కనుక స్వర్గము మోక్షము నరకం అన్నయ్యను వారికి సమానమే. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సో వాళ్ళకి ఏంటంటే భగవంతుడి సేవ తప్ప ఇంకా రెండో ఉద్దేశం అనేదే ఉండదు వాళ్ళకి. అది ఇక్కడ స్వర్గమా నరకమా ఎక్కడ అనేది కాదు వాళ్ళకి కావాల్సింది. అందుకే కదా మనం ఏం కోరుకోవాలి అంటే భగవంతుడి దగ్గర వెళ్ళినప్పుడు భక్తి, భగవంతుడి సేవ, ఈ రెండే మనం కోరుకోవాల్సింది అని మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ మెయిన్ మనం నేర్చుకోవాల్సింది ఇవి. సో మనము మన మైండ్ని, మన ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. ఇవాళ ఉదయమే లలితా మాతాజీ ఏదో ఒక మెడిటేషన్ దాంట్లో జాయిన్ అయిందని మాతాజీ చెప్తా ఉందన్నమాట. మన అందరం భగవద్గీతలో చదువుకుంది 5 రకాలు 5 హార్సులు లాగా. అయితే ఇప్పుడు మనం ఒక డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, డ్రైవర్ నిద్రపోయాడు అనుకోండి, కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఏమవుతుంది? అది యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిపోతుంది, చనిపోతూ ఉంటాం కదా. సో అలాగా ఇప్పుడు 5 ఎటు పడితే అటు పోతూ ఉన్నప్పటికి కూడా మన బుద్ధిని, మనస్సుని మనం ఉపయోగించి, ఓ నువ్వు ఇటు పోవాలనుకుంటున్నావా, ఇది కరెక్ట్ కాదు, ఈ రూట్ కాదు, ఇంకో రూట్ నీకు అనేసి. ఒకవేళ స్వీట్ తినాలనిపిస్తుంది అనుకో, ఓకే నీకు తినాలనిపిస్తుందా, వెయిట్ చెయ్యి, ఇప్పుడు కాదు, ముందు ఒకటి వండి ప్రసాదం పెట్టి దాన్ని తిందాము అని. సో ఈలోగా మనం ఆ ప్రాసెస్ లో ఉంటాం కాబట్టి తినే కోరిక కొంచెం చచ్చిపోతుంది, ఆటోమేటిక్ ప్రసాదమే తింటాం కాబట్టి దానికి కోరికను తీర్చినట్టు అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే మన ఇంటెలిజెన్స్ ని, మైండ్ ని ఉపయోగించుకొని, మన బుద్ధిని ఉపయోగించుకొని మనం వాటిని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలన్నమాట. సో అది మనకి ఇక్కడ చెప్తూ ఉంది. సో ఇప్పుడు మనము ఒక డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, కార్లో కూర్చున్నాము, ఓకే ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలి ఉంది, ఒకవైపు ఏంటంటే లిక్కర్ షాప్కి వెళ్ళాలని ఉంది. రెండు వయోమయంగా ఉండి నువ్వు ఎక్కడో చోటకి తీసుకెళ్ళు అని చెప్తే ఆటోమేటిక్గా ఏంటి అట్లా లిక్కర్ షాప్ వైపు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా మనం బుద్ధిని ఉపయోగించి, లేదు నేను ఇస్కాన్ టెంపుల్కే వెళ్ళాలి, డైరెక్ట్గా అక్కడికే తీసుకెళ్ళు అంటే ఆటోమేటిక్గా కార్ అటే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎవరి కంట్రోల్లో ఉంటుంది? డ్రైవర్ కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనం మనసు, బుద్ధి రెండింటినీ కూడా ఉపయోగించుకొని మనం ఈ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి. అది ఎలాగా అంటే భగవంతుడి సేవలో పెట్టుకొని అనేది మెయిన్ ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు చెప్తుంది అనమాట. యస్య వాచా ప్రజా సర్వే గావస్తన్యేవ యంత్రితాః హరంతి హరంతి బలిమాయత్తాః తస్మై ముఖ్యాయతే నమః. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. యస్య వాచా ప్రజాః సర్వా గావస్తన్యేవ యంత్రితాః హరంతి బలిమాయత్తాస్తస్మై ముఖ్యాయతే నమః. శిలప్రభుపాది. ముక్కుకు వేయబడిన తాడు చేత వృషభము నడుపబడినట్లుగా విశ్వమునందలి జీవులందరూ వేద నిర్దేశములతే నడుపబడుదురు. వేదవాంగ్మయమునందు విధింపబడిన నియమములను ఎవ్వరునూ ఉల్లంఘింపజాలరు. అట్టి వేదములను నొసగిన ప్రధాన పురుషునకు మా నమస్సులు. హరే కృష్ణ మాతాజీ. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ థ్యాంక్ యూ మాతాజీ, అది బ్రహ్మ యొక్క గొప్పతనం అంతా చెప్తూ ఉన్నారనమాట. ఇందాకేం చెప్పారు? నీ వల్లనే మనస్సుని, ఇంద్రియాలని కంట్రోల్ చేసుకొని యోగ పరిపూర్ణులు అవుతూ ఉన్నారు, దానికి కారణం నీ వల్లనే అని చెప్తున్నారు. ఇక్కడేం చెప్తూ ఉన్నారు అంటే ఎవరైతే వేదాలని ఎప్పుడైతే మనం అనుసరించి వెళ్తామో ఆ వేదాలు ఎవరి ద్వారా వచ్చాయి? నీ ద్వారానే వచ్చాయి. సో అలాంటి నీకు మేము నమస్కారం అర్పిస్తున్నాము అని. అంటే ఒక మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మనిషి గురించి ఒక మంచి అంతా చెప్పి తర్వాత వాళ్ళు దేనికోసం వచ్చారు అనేది చెప్తున్నారు అనమాట. సో అది ఒక ప్రాసెస్, ఇది అది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి ప్రభుపాదుల వారు దీంట్లో ఎక్కువగా ఏం చెప్తూ ఉన్నారంటే ఈ వేద నిర్దేశాలు అంటే మనకి ఈ వేదాల్లో, శాస్త్రాల్లో చెప్పబడిన నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగానే మనం నడవాలి. అలా నడవకపోతే ఏమవుతుంది? మనకి ఈ మెటీరియల్ ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలోనే సుఖం అనేది ఉంటుంది. అదే థింక్ నశాస్త్రవితి ముత్సృజ్య వర్తతే కామకార్త అనేసి శ్లోక వస్తుంది, ఏ చాప్టర్ లోనో గుర్తులేదు. సో ఇక్కడ మనకి
అక్కడికే భగవంతుడి దగ్గరికి వెళ్ళడం వదిలేయండి, ఇక్కడే మనకి సుఖం అనేది ఉండదన్నమాట. అందుకని మనము శాస్త్రాలను ఉల్లంఘించకూడదు అనేసి. సో ఈ వేదాలు గాని శాస్త్రాలు గాని ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మన అందరికి తెలుసు ఎలా వచ్చాయి. వేదాలు శాస్త్రాలు భగవంతుని భగవంతుడి నుంచే. ఆయన కానీ అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఫస్ట్ బ్రహ్మ నుంచి. బ్రహ్మ నాసిక రంధ్రం నుంచి అని చెప్తారు కదా, ఆయన తుమ్మినప్పుడు వచ్చి పడ్డాయని చెప్తుంటారు కదా. ఏదైనా అది కాకపోయినా భగవంతుడు స్వయంగా తేనే బ్రహ్మ హృదయ అనేసి ఆయనకి చెప్పున్నారు, జ్ఞానం అంతా ఆయన నుంచే వచ్చాయి. సో ఈ విధంగా ఏంటంటే ఆ వేదాలు వాటిలో ఉన్నాయన్నీ కూడా నీకు తెలిసి మిగతా వాళ్ళందరికీ చెప్పడం మూలంగా అది. సో దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే ముక్కుకు వేయబడిన త్రాడు చేత వృషభము నడపబడినట్లుగా. ఇప్పుడు చూడండి, ఒక ఈ మనకి ఎద్దులకి వీటికి ఏం చేస్తారు, చిన్నప్పుడు ఒక తాడు కడతారు. తాడు కట్టేసి, ఎందుకు తాడు కడతాడు ఆయన ఈజీగా? ఇప్పుడు మామూలుగా తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు, తాడు కట్టుంటే సక్రమంగా వెళ్ళడానికి, సక్రమంగా ఎందుకంటే వెళ్ళడానికి చెప్పినట్టు కదా వినడానికి. వినడానికి మాతాజీ చెప్పినట్టు ఉంటాయి. అది చెప్పినట్టు కరెక్ట్, చెప్పినట్టు వినడానికి, హాయిగా తీసుకెళ్ళడానికి. ఇప్పుడు దానికి కావాలనుకో, ఇటువైపుకి వెళ్ళాలి అనుకో, అది కట్టకపోతే ఏమవుతుంది, పట్టుకోకపోతే ఎటు పడితే అటు పరిగెడుతూ ఉంటుంది. సో అలా కాకుండా ఈ తాడు లాంటిది ఏంటి అంటే మనకి మన వేదాలు శాస్త్రాల్లో నిబంధనలు అన్నమాట. వీటి నిర్దేశం ప్రకారం మనం వెళ్ళామనుకోండి చాలా సాఫీగా వెళ్ళిపోతాము. అలా కాకుండా ఉల్లంఘించాము అనుకోండి, ఎటు పడితే అటు పోతే ఏమవుతుంది, తర్వాత దెబ్బలు తింటుంది. అంతే కదా, వృషభం ఏం చేసి ఎద్దుకి దెబ్బలు పడతాయి బాగా కర్రతోటి. సో అలాగే మనకి దెబ్బలు అంటే ఏంటి, మనము ఈ ఇంద్రియ భోగానికి కలిగి వెళ్ళిపోయాం అనుకోండి, ఆ తాడు తంగరం లేకుండా నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నేను విధులు ఎలా పడితే అలా నిర్వర్తిస్తాను అనేసి అలా వెళ్ళిపోతే ఏమవుతుంది, మనము ఇంకా ఇక్కడే ఇరుక్కుపోయి ఈ జన్మృత్యు జరాతృప్తిలోంచే పడి తిరుగుతూ ఉంటాం అనమాట. అందుకని ఇక్కడ మనం సుఖం అనుకుంటాం, ఆ సుఖం కూడా మనం పొందలేము. ఎందుకంటే దానికన్నా కూడా ఇంకా చిన్న జాతి అనేది మనకి దొరుకుతూ ఉంటుంది. సో అందుకని ఇక్కడ మెయిన్ ప్రపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే మనకి ఈ శాస్త్రాల్లో కానీ వేదాల్లో కానీ ఏమైతే చెప్పున్నారో వాటిని మనము పాటించాలి, వాటిని ఉల్లంఘించకూడదు. వాటిని ఉల్లంఘిస్తే ఏ లాభము అనేది ఉండకపోగా ఇక్కడ సంతోషం అనేది కూడా ఉండనే ఉండదు అనేది. ఈ ఇంద్రియ భోగం అనేది ఎలాంటిది అంటే ఉప్పు లాంటిది అని చెప్తున్నారు అనమాట. ఎగ్జాంపుల్ ప్రపాదుల వారు, ఉప్పు చూడండి, కావలసినంత వేసుకుంటే బాగానే ఉంటుంది, ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్నా రుచి ఉంటుందా? నన్ను చిత్తహరి ప్రభుని అడగండి, బాగా చెప్తాం. ఉప్పు లేకపోయినా తినము, ఉప్పు ఎక్కువైనా తినము మేము. దానిలో ఉప్పు లేదు, కూర సరిగ్గా వండలేదు అనేసి ఏదో ఒక పేరు పెడుతూ ఉంటాం అనమాట. సో అందుకని ఆ ఉప్పు అనేది చాలా ఇది. సో మన ఈ భౌతిక ఇంద్రియ సుఖం కూడా మనము అలాగా మితిమీరి చేయకూడదు, తక్కువ చేయకూడదు, సమంగా ఉండాలన్నమాట. దాని అంటే అది వేదాల్లో ఏ విధంగా చెప్పారో అదే విధంగా మెయిన్ మనం ఇంద్రియ సుఖం అనుకున్నాము, అదే మన మైథున సుఖమే అనుకున్నాము అనుకోండి. సో శాస్త్రాల్లో ఏం చెప్పబడింది మనం ముందు చాప్టర్ లో వినున్నాము, సాయంత్రంలో చేయకూడదని, ఏకాదశి రోజు ఉండకూడదని, ద్వాదశి. ఆ విధంగా ఆ వేదాల్లో ఏమి చెప్పున్నారో వాటి ప్రకారంగా మనము ఫాలో అవ్వాలన్నమాట. ఒకసారి నేను ఏదో లెక్చర్ లో విన్నాను, ఆ ప్రభు పేరేంటో నేను మర్చిపోయాను, విష్ణుచంద్ర ప్రభు అంట. ఆ ప్రభు వాళ్ళు చిన్నప్పటి నుంచి డివోషన్ లో ఉండేవారు. సో వాళ్ళ ఫాదర్ ఉన్నారనమాట. వాళ్ళ ఫాదర్ ని ఒకసారి ఏదో ఒక బిజినెస్ కి ప్రపోజల్ వచ్చిందనమాట. ప్రపోజల్ వస్తే అది దాని వలన ఎవరికి ఇబ్బంది అయితే లేదు, జనాలకి వచ్చే ఇబ్బంది ఏం లేదు, ఆ బిజినెస్ ఏంటనేది చెప్పలేదు, ఆ జనాలకి ఇబ్బంది ఏమీ కలగదు, సో దీని వలన ఇబ్బంది ఏమి లేదు కానీ మంచి డబ్బు సంపాదించుకోవచ్చు అని చెప్తారనమాట. చెప్పి ప్రపోజల్ వస్తే అప్పుడు ఈ ప్రభు చెప్తారు, వాళ్ళ నాన్న, అదే విష్ణుచంద్ర ప్రభు వాళ్ళ నాన్న, ఆయన చెప్తారు లేదు లేదు ఇది శాస్త్రాల్లో ఇలా రాసి లేదు, సో ఈ విధంగా అంటే అత్యాశకు పోయి ఎక్కువ డబ్బు సంపాదించేలాగా ఉన్నది మనం చెయ్యకూడదు, ఇది శాస్త్రానికి విరుద్ధము, అందుకొని నేను ఇది చెయ్యను అని చెప్పేసి వాళ్ళ అబ్బాయికి చెప్తారు, మిగతా వాళ్ళ పక్క పార్టీ వాళ్ళకి కూడా చెప్తారనమాట. ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఒక లాయర్, ఒక జడ్జి అనమాట, ఈ ఫ్రెండ్, ఆ విష్ణుచంద్ర ప్రభు వాళ్ళ తండ్రి ఫ్రెండ్ అనమాట. సో ఆయన వచ్చి చెప్తారు, ఇలాగా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు చాలా మంది కలిపి, దాంట్లో చాలా లొసుగులుండి చాలా అంటే జనాల్ని మోసం చేస్తా ఉన్నారు, సో అందులో ఏంటంటే చాలా మంది పేర్లు ఉన్నాయి, బట్ కృష్ణాస్మిసి నీ పేరు లేదు అని చెప్తారు. సో ఆయన ఎప్పుడైతే శాస్త్రాలకి కట్టుబడి దాన్ని చెయ్యలేదో సో ఆయనకి ఎటువంటి ఆపద అనేది రాలేదు. మిగతా వాళ్ళందరూ అత్యాశకు పోయి దాన్ని చేయడం మూలంగా ఏమైంది ఈ విధంగా. సో అందుకని మనం
ఏదైతే వేదాల్లో చెప్పి ఉన్నాయో వాటిని మనము పట్టుకొని ఉండాలన్నమాట. ఒక దాంట్లో ఎగ్జాంపుల్ నాకు చాలా బాగా నచ్చింది. వేదాలని కట్టుబడి ఉండాలి అని చెప్పడానికి. ఇప్పుడు సాగో ట్రీ అంటే మన పామ్ ట్రీ లాగా ఉంటుంది మాతాజీ. ఇంత లావుగా కాండం ఉంటుంది, పైన ఇలా ఆకులు ఉంటాయి అనమాట. బట్ అదేంటంటే ఇలా పట్టుకొని ఇలా తోసామంటే ఈజీగా పడిపోతుంది, ఊరికే పడిపోతుంది. ఓకే, అవి వేదాలు శాస్త్రాల్లో చెప్పలేనటువంటివి. అవి మనం పట్టుకొని వాటి మీదుగా వెళ్దాం అనుకున్నాం అనుకోండి, ఈ జీవితాన్ని సాగిద్దాం అనుకున్నాం అనుకోండి, దమ్మని దాని సహాయం తీసుకుంటే ఏమవుతాము, మన బరువుకి అది ఇంకా ముందే పడిపోతుంది. ఉండడానికి ఇంత లావు కాండం ఉంది, కానీ పట్టుకున్న వెంటనే పడిపోతుంది అనమాట. అదే మనకి చింత చెట్టు ఉందనుకోండి, దానికి చిన్న కొమ్మ, కాండం పెద్దదే ఉంటుంది, బట్ చిన్న కొమ్మను పట్టుకున్నా కూడా అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఇవి వేదాల్లో శాస్త్రాల్లో చెప్పబడిన నియమాలు అనమాట. వీటిని పట్టుకున్నాం అనుకోండి, అది మనల్ని ఆపుతుంది, మనల్ని ఈజీగా కాపాడుతుంది ఎక్కడైనా సరే. సో ఆ విధంగా మనల్ని రక్షించుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి చెట్టుని పట్టుకునే బదులు చింత చెట్టు కొమ్మ సన్నదైన అలాంటిది పట్టుకుంటే మనం సుఖంగా బయటపడగలుగుతాం అనమాట. సేమ్ అదే విధంగా ఈ భగవంతుడు తయారు చేసి ఉన్న ఈ నియమాల్ని గనక మనం పట్టుకున్నాము అంటే ఈజీగా ఈ జీవితాన్ని దాటవేయగలము అనేది మనకి మెయిన్ గా ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు. సో మనకి చాలా శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో కూడా. యుక్తాహార విహారస, ఎంత కావాలో అంత తినాలి, ఎంత నిద్రపోవాలో అంత నిద్రపోవాలి. ఓకే, ఇవన్నీ అన్నమాట. ఎంత సంపాదించాలో, మళ్ళీ మనకి ఏంటి మాతాజీ అది శ్లోక, మనకి అదే మనం మొన్న కూడా నేర్చుకున్నాం కదా, ఉపదేశామృతం. ఎస్ మాతాజీ. సో ఆ విధంగా అత్యాహార ప్రయాస, ఈ శ్లోకాస్ అన్ని కూడా మనము కోట్ చేసుకోవచ్చు అన్నమాట. సో వీటన్నిటి బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనము వేదాలకి శాస్త్రాల్లో చెప్పబడిన దాన్ని మాత్రమే మనం పాటించాలి. వాటికి అనుగుణంగా కాకుండా ఇంకో దాంట్లోకి వెళ్ళాము అంటే మనం దుఃఖమయ స్థితిలో ఉంటాము అనేది ప్రభుపాదుల వారు క్లియర్ కట్ గా అదే చెప్తారు. ఈ వేద నియమాలు ఎవరు చేశారు అంటే భగవంతుడే తయారు చేశాడు. ఎవరో నార్మల్ ఒక మనిషి వచ్చి చేసి ఇది కాదు అనేది. ఇవి ఒక దేవతలు సృష్టించి పెట్టినవి కాదు, ఇవన్నీ కరెక్ట్గా భగవంతుడే ఇచ్చినవి. సో వాటిని మనం పాటించాలి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఎలా అయితే మనం ఒక స్టేట్ లో ఉన్నాం అనుకోండి, కొన్ని నియమాలు ఉన్నాయి, వాటిని పాటించలేదు అనుకోండి, దాన్ని మన తర్వాత ఏమంటారు, క్రిమినల్ అంటారు. సేమ్ అదే విధంగా ఈ వేద నియమాలను పాటించకుండా ఉంటే మనం కూడా క్రిమినల్స్ లాగే అన్నమాట. సో ఆటోమేటిక్ గా ఇక్కడ లేకపోతే ఇంకా ఏమంటారు, లోవర్ బర్త్ అనేది మనకి దొరుకుతుంది అన్నమాట. మెయిన్ వేదంలో శాస్త్రాల్లో నిర్మించబడిన నియమ నిబంధనలు పాటించాలి. ఆ నియమ నిబంధనలు అనేవి మన గుణ కర్మలను బట్టి ఉంటాయి, వాటిని చెయ్యాలి అనేది మనకి భగవద్గీత అంతా కూడా దానిలో కర్మయోగం అన్నిట్లో కూడా వచ్చినాయి కదా, అవన్నీ కూడా వర్తిస్తాయి అన్నమాట. సత్వం విధిస్వశం భూమం తపసా లుప్త కర్మణాం అదభ్రదయా దృష్ట్యా సారీ మాతాజీ ఆపన్నానర్హసీక్షితుం. హరే కృష్ణ మాతాజీ. చదవండి. సత్వం విధస్వతం భూమం తమసా లుప్త కర్మణాం అదభ్రదయా దృష్ట్యా ఆపన్నానర్హసీక్షితుం. దేవతలు బ్రహ్మదేవుని ప్రార్థించిరి, మేము దుఃఖమయ స్థితి ఎందు పడిన కారణమున దయవుంచి కరుణాదృక్కులతో మమ్ముగాంచము. అంధకారం వలన మా కర్మలన్నీను నిలిచిపోయినవి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో వీళ్ళకి ఆల్రెడీ దేవతలు ఏమని ప్రార్థిస్తున్నారు, మేము దుఃఖమయ స్థితిలో ఉన్నాము. ఎందువలన ఏంటంటే ఒక వెలుతురు లేనప్పుడు ఆటోమేటిక్ గా పనులన్నీ ఆగిపోతాయి. మనకి కరెంట్ లేదనుకోండి ఏమవుతుంది, నిజంగా ఇప్పుడు దుబాయ్లో గనక మిగతా కరెంటు లేదు అంటే అన్ని బందే, ఏమి ఒక గ్యాస్ కూడా వెలగదు మాకు, ఎందుకంటే అది కరెంటు తోటే కనెక్షన్. సో ఈ విధంగా ఏంటంటే అన్నీ కూడా ఆగిపోయాయి. ఒక వెలుతురు లేకపోతే చూడండి, రాత్రిపూట మనం కొన్ని పనులే చేయగలుగుతాం, అన్నీ చేయలేము. మార్నింగ్ అయితే ఎన్నో పనులు చేస్తాం, ఎందుకంటే సూర్యదేవుడు కనిపిస్తూ ఉంటాడు. సో ఆటోమేటిక్ గా పనులన్నీ అవుతాయి. సో అందువల్ల ఇక్కడ ఏంటంటే మేము ఎంతో దుఃఖమయ స్థితిలో ఉన్నాము. సో మా యందు ఇంతమందికి నువ్వు కరుణ చూపించి ఇంతమందికి ఇన్ని రకాలుగా చేస్తూ ఉన్నావు, మాకు కూడా
నీ కరుణ అనేది మా మీద చూపించేసి మాకు ఈ అంధకారం వలన కర్మలన్నీ మేము చేయాల్సిన పనులన్నీ కూడా నిలిచిపోయి ఉన్నాయి, సో దీని నుంచి బయటపడేయి అనేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారనమాట. సో ఇక్కడ ప్రపాదుల వారు ఏంటంటే మెయిన్ సూర్యుడు ఉంటేనే మనకి పగలు రేయి అనే భేదాలు తెలుస్తూ ఉంటాయి. మనకి చిన్నప్పుడు నాకు ఇది గుర్తు రావట్లేదు మాతాజీ, మనం ఒక భూగోళం గీసే వాళ్ళము, పైన కింద చిన్న అట్లాంటిక్ ఇంకోటి ఏదో ఉండేది, ఎవరికైనా గుర్తున్నాయా? సోషల్ ఇప్పుడు పిల్లలకి చెప్పేవాళ్ళు అట్లాంటిక్ అట్లాంటిక్ వాటిలో సూర్యుడు సరిగ్గా రాడు, వాళ్ళకి పగలు రేయి డిఫరెన్స్ ఉండదు అని చదువుకునే వాళ్ళం, గుర్తుందా మీ అందరికి? ఎందుకంటే ఇక్కడ మధ్య నుంచి మొదలయ్యి సూర్యుడు అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక్కొక్కసారి ఆ వెలుతురు వాళ్ళకి పడదు, అడ్డం ఉంటాయి, అందువల్ల సూర్యరశ్మి అనేది వాళ్ళకి పడదు అనేసి మనకు వస్తూ ఉంటుంది అనమాట. సో అదే విధంగా ఇక్కడ ప్రపాదుల వారు అదే చెప్తున్నారు, ఎప్పుడైతే సూర్యుడు అనే కాంతి లేనప్పుడు పగలు రేయి అనేది తేడా తెలియదు, అంధకారంలోనే ఉంటాం, కరెంట్ వేసుకొని బతుకుతాము ఉండటానికి, బట్ కానీ పగల చీకట అనేది తెలియదు అని చెప్పేసి చెప్తున్నారు. సో అందువలన పనులన్నీ కూడా ఆగిపోతాయి, అక్కడ దేవతలకే ఆగిపోయాయి అంటే ఇక మన పరిస్థితి ఏంటి చెప్పండి, చూడండి ఇంకా అది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. ఏష దేవాదితేర్గర్భ ఓజకాశపవర్పితం దశస్తి మిరయన్ సర్వ వర్ధతేగ్నిర్ అవైధసి. హరే కృష్ణ. చదవండి మాతాజీ. ఏష దేవాదితే గర్భ ఓజకాశ్యాపమర్మితం దశస్తి మిరయన్ సర్వ వర్ధతే అగ్నిరి వైదసి. ఇంధనం అగ్నిని వర్ధిల్లు చేయుచున్నట్లుగా కశ్యపుని వీర్యం చే తయారైన దితిగర్భము విశ్వమంతటను అంధకారమును కలుగజేసినది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాత. సో ఇక్కడ ఎలా అయితే మనం ఆల్రెడీ మనం ఫస్ట్ సారే మనం చెప్పుకున్నాము, ఏం చెప్పుకున్నాము, విశ్వనాథ్ చక్రవర్తి ఠాగూర్ ఏం చెప్తా ఉన్నారు, ఎప్పుడైతే ఎక్కువ ఒక అగ్నిలో గనక దానికి పోయాల్సిన దానికన్నా కూడా చాలా ఎక్కువ మనం ఇంధనం పోసామనుకోండి, అది ఎలా అయితే ఆరిపోతుందో మంట, అదే విధంగా ఇక్కడ ఇంధనానికి అగ్ని వర్ధిల్లు చేయనట్లుగా, సో మామూలుగా కాంతి ఎక్కువ అవుతూ ఉంటుంది కదా, అదే విధంగా ఏంటంటే ఆ కశ్యపుని వీర్యం వలన మొత్తం అంతా కూడా అంధకారం అయ్యింది మనకి, అందుకొని దీని నుంచి మమ్మల్ని బయటపడేయండి అనేసి. అంటే ఇప్పుడు దేవతలకి తెలుసా లేదా రీజన్ ఎందుకు ఈ అంధకారం అయ్యింది అనేది? తెలుసు మాతాజీ. ఎస్, తెలుసు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి తెలుసు, బట్ కానీ దీని నుంచి బయటపడడం ఎలాగా అనేది తెలియదు, దానికోసం బ్రహ్మ దగ్గరికి వచ్చారు వాళ్ళు. అంటే అది కూడా అసలు ఇంత అంధకారం రావడానికి కారణం ఏంటి, వాళ్ళకి హిరణ్యకశిపు వీళ్ళు జయ విజయ వాళ్ళు పుట్టబోతున్నారు, ఇదంతా వాళ్ళకి తెలీదు. దీనికి రీజన్ ఏంటంటే కశ్యపుడు వీర్యం అనేదే తెలుసు వాళ్ళకి అంధకారం రావడానికి. సో దీని నుంచి అసలు కారణం ఏంటి ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు అనమాట. దీని నుంచి బయటపడేయడానికి మార్గం కూడా తెలియదు కాబట్టి బ్రహ్మ దగ్గరికి వచ్చారనమాట. సో ఇక్కడ వరకు కూడా మనకి బ్రహ్మని గురించి వాళ్ళు ప్రేయర్స్ చేయడం, బ్రహ్మ యొక్క గొప్పతనం చెప్తూ నువ్వే మమ్మల్ని ఇందులో నుంచి బయటపడేయగలవు, దీనికి కారణం ఏంటో కూడా చెప్పు అనేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ మైత్రేయుడు ఏం చెప్తున్నారో చూద్దాం. అది మైత్రేయ ఉవాచ సప్రహస్య మహాబాహో భగవాన్ శబ్దగోచరః ప్రత్యాచష్టాత్మభూర్దేవాన్ ప్రీణన్ రుచిరయా గిరా. హరే కృష్ణ మాతాజీ. చదువున్నారు. మైత్రేయ ఉవాచ సప్రహస్య మహాబాహో భగవాన్ శబ్దగోచరః ప్రేత్యాచష్టాత్మభూర్దేవాన్ ప్రీణన్ రుచిరయా గిరా. శ్రీ మైత్రేయుడు పలికెను, శబ్దగోచరుడగు బ్రహ్మదేవుడు ఆ విధంగా దేవతల ప్రార్థనచే ముదమందిన వాడై వారిని సంతుష్టి పరప యత్నించను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ యాక్చువల్ గా కింద మనకు ప్రపాదుల వారు చూస్తే మందహాసం చేశాను అని ఉంటుంది అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఎందుకు నవ్వుతారు, మనకి సేమ్ భగవద్గీతలో కూడా వస్తుంది, ఎక్కడ నవ్వుతాడు భగవంతుడు గుర్తొచ్చిందా? మళ్ళీ మనకు భాగవతంలో కూడా కొన్ని కొన్ని చోట్ల వస్తూ ఉంటుంది. అర్జునుడు అడిగిన దానికి భగవంతుడు చిన్న చిరునవ్వు ఒక చిరు మందహాసం చేస్తాడు, సేమ్ మనకి భాగవతంలో కూడా వస్తుంది. 2వ అధ్యాయంలో మాత్రం
రెండో అధ్యాయంలో ఎక్కడ మాతాజీ సీను? గుర్తు రావట్లేదు కానీ 2వ అధ్యాయంలోనే ఉంటుంది. చాలా చోట్ల వస్తుంది మాతాజీ. ఎప్పుడైతే వ్యాసదేవులు వారు నాకు ఆ ఆ ఏంటంటారు నేను ఇవన్నీ రాయలేక నాకు నా విచారానికి కారణం ఇదై ఉండొచ్చా అని అడుగుతూ ఉన్నప్పుడు ఒక మందహాసం చేస్తారు. గుర్తుందా మీకు? ఫస్ట్ చాప్టర్ స్టార్టింగ్ లో ఆయన కూర్చోమని చెప్పినప్పుడు నవ్వుతూ కూర్చుంటాడు. ఎందుకంటే అతనికి తెలుసు ఈయన అసంతృప్తి కారణం ఏంటి అనేది మనం అందరం చెప్పుకున్నాం. సో ఇక్కడ ఎందుకు ఇదంతా జరుగుతుంది అనేది, దీని వెనకాల ఒక మంచి కారణం, ఒక మంచి ఏంటి ఒక మంచి పని జరగబోతుంది అనేది ఈయనకి తెలుసు కాబట్టి అందుకొని ఆయన ఆ మందహాసం చేశారు అనేది చెప్తారనమాట. దితి యొక్క దుష్కర్మను బ్రహ్మదేవుడు అవగతం చేసుకొనగలిగాను కనుకనే పరిస్థితిని అంతటినీ తలిచి ముందుది చూశారు, రాబోయేది కూడా తెలుసు. సో ఎందుకు ఆ జయ విజయ అనే వాళ్ళు వాళ్ళే పుట్టబోతున్నారు అని తెలుసు, దానికోసం మళ్ళీ భగవంతుడు వస్తాడు అని తెలుసు. ఇదంతా తెలుసు కాబట్టి ఒక మంచే జరగబోతుంది కాబట్టి దీని వలన అందుకొని ఆయన ఒక మందహాసం చేశారనమాట. సో ఇంకా ఇప్పుడు వాళ్ళకి అర్థమయ్యే రీతిగా అసలు కారణం ఏంటి ఇంత అంధకారం రావడానికి, వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు మనకి బ్రహ్మదేవుడు చెప్పబోతూ ఉన్నారు. ఇక్కడ 12వ శ్లోకం నుంచి మనకి 26 వరకు కూడా ఇవే ఉంటుంది. కాకపోతే దీంట్లో ఏంటి అంటే మెయిన్ గా 12, 13 శ్లోకాలు వచ్చేసి బ్రహ్మ ఎందుకు అనేది రీజన్ చెప్పబోతూ నా కుమారులు సనత్ కుమారులు వీళ్ళు బయలుదేరి వైకుంఠ లోకం దాకా వెళ్ళారు అనేసి ఫస్ట్ వైకుంఠం యొక్క వర్ణన చేస్తారనమాట. 17 నుంచి మొత్తం 14 నుంచి 22 శ్లోకాల వరకు కూడా అక్కడ ఉండే వైకుంఠం ఎలా ఉంటుంది, అక్కడ మనుషులు ఎలా ఉంటారు, ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి, ఫారెస్ట్ ఎలా ఉంటుంది అంటే అడవి ఎలా ఉంటుంది, పక్షులు ఎలా ఉంటాయి, జంతువులు ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి చెప్తారనమాట. చెప్పేసిన తర్వాత లాస్ట్ లో 23 నుంచి 25 శ్లోకాలు ఎలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళగలుగుతారు, ఎలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళరు అనే దాని గురించి చెప్తారనమాట. సో ఇక్కడ 12, 13 వచ్చేసి సింపుల్ గా నార్మల్ గా ఎలాగా దానికి కారణం రీజన్ కి ఫస్ట్ స్టార్టింగ్ చెప్తున్నాను. ఎలాగైతే మనకి విదురుడు ఏమడుగుతారు, ఎందుకు వీళ్ళిద్దరికి ఎవరెవరికి హిరణ్యాక్షుడికి యుద్ధం జరిగింది, వరాహస్వామికి థ్యాంక్ యూ మాతాజీ. సో వరాహస్వామికి వీళ్ళిద్దరికి యుద్ధం ఎందుకు జరిగింది అంటే ఆయన దితి నుంచి ఎందుకు మొదలు పెడతాడు, ఎందుకంటే ముందు పూర్వోత్తరం తెలియాలి కాబట్టి. సో ఇంత అంధకారం రావడానికి కారణం ఏంటి అనేది ముందు ఇక్కడ బ్రహ్మ చెప్తూ ఉన్నారనమాట. బ్రహ్మోవాచ మానసా మే సుతాయుష్మత్ పూర్వజాసనకాదయః చేరుర్విహాయ సా లోకేషు విగత స్పృహః. హరే కృష్ణ మాతాజీ. చదవండి కృష్ణ మాతాజీ. బ్రహ్మోవాచ మానసా మే సుతా యుష్మత్ పూర్వజా సనకాదాయః చేరుర్విహాయ సా లోకేషు విగత స్పృహః. లోకాల్ మీరు అక్కడ లోకాన్ అనే చెప్పచ్చు మాతాజీ, అక్కడ స్టాప్ చేసి లోకేషు. లోకాన్ లోకేషు విగత స్పృహః. బ్రహ్మదేవుడు పలికెను, నా మానసపుత్రులకు సనక సనాతన సనందన సనత్కుమారులు మీకు ముందు పుట్టినవారు. కొన్ని మార్లు వారు ఎటువంటి విశేషమగు కోరిక లేకయే భౌతిక ఆధ్యాత్మిక ఆకాశములందు సంచరింతురు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ మెయిన్ ముందు చెప్తూ ఉన్నారనమాట, ముందు కారణం ఏంటి అని చెప్పడానికి నా మానస పుత్రులు. ఇక్కడ పూర్వజ అన్నారు, ఎందుకు వీళ్ళని పూర్వజ అన్నారు? సనత్ కుమారులు వీళ్ళందరినీ ఫస్ట్ పుట్టారు వాళ్ళే కాబట్టి మాతాజీ, అంటే బ్రహ్మ నుంచి సృష్టి కాకముందే ఉన్నారు. సృష్టి కాకముందు ఫస్ట్ పుట్టింది, ఫస్ట్ వాళ్ళనే సృష్టిస్తారు. మనకి అందరికి మాతాజీ చెప్పున్నారు, మీ అందరికీ కూడా ఆర్డర్ గుర్తుందా? ఫస్ట్ సనాతన్ కుమారులు వస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము పిల్లల్ని పెంపొందించి పెళ్లిళ్ళు చేసుకొని ఇదంతా మేము చెయ్యము అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. సో తర్వాత మళ్ళీ ఎవరిని? రుద్రుడు
ఆయన తర్వాత పిచ్చి పిచ్చిగా ఎలా పడితే అలా చేస్తూ ఉంటే, బాబురే నాయనా వద్దొద్దు, నువ్వు బెటరు, నువ్వు వెళ్ళి తపస్సు చేసుకో, అవసరమైనప్పుడు నిన్ను పిలుస్తాను అని చెప్పి ఆయన్ని పంపిస్తారు. సో ఈ విధంగా మనకి ఆర్డర్ అంతా కూడా మీకు మాతాజీ చెప్పున్నారు. సో అందుకని వాళ్ళు పూర్వజ, మీ అందరికన్నా కూడా ముందుగా పుట్టిన వారు. మానసపుత్రులు ఎంతో మంది ఉన్నారు బ్రహ్మదేవుడికి, నారదుల వారు కూడా మానసపుత్రులే. సో ఆ విధంగా ఉన్న వాళ్ళలో ఫస్ట్ వీళ్ళు కాబట్టి అందుకొని మీకన్నా ముందు పుట్టిన వారు అని దేవతలందరికీ చెప్తూ ఉన్నారు అనమాట. మెయిన్ వాళ్ళకి ఏంటి అంటే ఒక కోరిక అనేది లేనే లేదు. ఎటువంటి విశేషమగు కోరిక లేకయే భౌతిక ఆధ్యాత్మికాశములందు సంచరించరు. మరి ఎందుకు వెళ్తున్నారంటారు? కోరిక లేదు, చూడాలని లేదు, ఏమీ లేదు. అలాంటప్పుడు ఎందుకు తిరుగుతున్నారు వాళ్ళు ఆధ్యాత్మిక భౌతిక ఆకాశాల వైపు? భగవంతుని గురించి ప్రచారం చేయడం. కరెక్ట్. సో ఇప్పుడు మనకి ఎలా అయితే మన జయపతాక స్వామి మహారాజు కానీ మహారాజులు అందరూ ఉన్నారు, ఎందుకు వాళ్ళు తిరుగుతున్నారు? వాళ్ళకి ఒక కోరిక లేదు, వాళ్ళకి సంపాదించాలని లేదు, ఏమీ లేదు, కానీ ఎందుకు తిరుగుతున్నారు? ఆ విధంగా ఎప్పుడైతే ఒక ప్రామాణికత్వం తీసుకొని వాళ్ళు వాటిని ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళని చూసే ఒక్కొక్కసారి మారిపోతా ఉంటాం అనమాట. వాళ్ళని చూసి అట్రాక్ట్ అయిపోతా ఉంటాం అనమాట. నేను చెప్పాను కదా, నేను ఫస్ట్ టైం ఎప్పుడైతే క్లాస్కి వెళ్ళానో ఒక ఈ వెస్ట్రనర్స్ విదేశీయులు వచ్చేసి ఇంత చక్కగా భగవద్గీత భాగవతం శ్లోకాలు చదువుతుంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అనేది నాకు మెయిన్ గా ఇంట్రెస్ట్ కలిగించింది, మెయిన్ గా చెప్పాలి అంటే. సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళు ప్రామాణికంగా అన్ని రూల్స్ అండ్ విధి నియమాలన్నీ కూడా చక్కగా పాటిస్తూ వాళ్ళు చూడడం మూలంగా ఆటోమేటిక్గా ఏంటంటే చాలా మంది అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. అందుకోసమనే వాళ్ళు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. అంతేకాని వాళ్ళకి తిరగాలని కోరిక కాదు, ఏమీ కాదు, ప్రచారం చేయడానికి వీటికి అన్నమాట. సో అందుకని మెయిన్ కోరిక అనేది మన ఇంద్రియాల మీద ఉండే కోరిక మనకి ఉండకూడదు. భగవంతుడి కోసం మాత్రమే మనకి కోరిక ఉండాలి. మనం చెప్పుకున్నాం కదా ఎంతసేపటికి భగవంతుడికి ఏ విధంగా సేవ చేయాలి అది, అంటే వాటిలో మనకి తృప్తి అనేది ఉండకూడదు. కానీ మెటీరియల్ గా భౌతికమైన కోరికల్లో మాత్రం మనకి ఆ కోరిక ఉండకూడదు అనేది ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. జస్ట్ అక్కడ బ్రహ్మ ఏంటంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది, మీకన్నా పెద్దవాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు అనేది చెప్పారు. వాళ్ళు ఎప్పుడు కూడా అన్ని చోట్ల సంచరిస్తూ ఉంటారు అని చెప్పేసి. సో వాళ్ళు ఎన్ని ఏజ్ పిల్లల్లాగా ఉంటారు? ఎప్పుడు వాళ్ళ వయసు ఎంతలా ఉంటుంది? 8 ఏళ్ళు కదా. 5 years. 5 years. 5 సంవత్సరాల పిల్లల్లాగే ఉంటారు, చిన్న పిల్లల్లాగే ఉంటారు. సో ఇక్కడ అందుకే ప్రభుపాదులు వారు రాస్తున్నారంట, భక్తి యోగమును ప్రచారం చేయుటకై తన ఇచ్ఛానుసారముగా వారు కొన్ని మార్లు విశ్వమంతటను పర్యటించరు. సో ఇప్పుడు ప్రభుపాదులు వారు తిరిగిన అన్ని అలా ఎందుకు, చాలా మంది అనేవారు ఇప్పుడు ఈ వయసులో ఫ్లైట్లలో తిరగడం ఇష్టము అందుకొని వెళ్తూ ఉండేవారు కాదు. ఎందుకంటే ఈ టెంపుల్స్ కట్టడం ఇవన్నీ కట్టి వీటన్నిటి వలన ఎంతో మందిని మార్చొచ్చు అనే ఉద్దేశంతో వెళ్తూ ఉన్నారనమాట. ఇప్పుడు మన ఇస్కాన్ దాంట్లో చూసుకున్నామంటే ఇండియాలో చూసుకుంటే 70% మంది భక్తులు ఉన్నారు. ఇతర దేశాలు అన్ని కలుపుకుంటే కూడా 30% ఉన్నారు. కారణం ఏంటి అంటే ఇక్కడ చూడండి మనకి ఎంతమంది మరి లోకనాథ స్వామి మహారాజ్, జయపతాక స్వామి, రాధానాథ స్వామి మహారాజ్, ఇలా మహారాజులందరూ వచ్చి వీళ్ళంతా కూడా జీవించడము, వాళ్ళందరూ ఎలా ఉన్నారో చూసి వాళ్ళని బట్టి చాలా మంది మనందరం అట్రాక్ట్ అయిపోవడము, మనం కూడా అంటే భక్తులుగా మారే సాధన అనేది చేస్తున్నాం. అంటే అట్లీస్ట్ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడికి ఇది చెయ్యాలి అని నమ్ముతున్నాం కదా. అట్లీస్ట్ అంటే పూర్తిగా భక్తులం అయ్యాము అని నేను చెప్పను, కానీ బట్ అట్లీస్ట్ మనము సాధన భక్తిలో అనేది ఉన్నాము అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అందుకనే ఎక్కువగా ఏం చెప్తూ ఉంటారు అంటే మనము అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూల్యైన కృష్ణాను శీలనం భక్తిరుత్తమ. ఎలా ఉండాలి అంటే ఆ కోరికలు ఏవి అయినా కూడా భగవంతుడి వైపుకే మళ్ళించాలి. మనకి ఒక లాభం వచ్చేలాగా, అహంకారం వచ్చేలాగా అలాగా అనేది ఉండకూడదు అనేది. సో మనకి ఎలా ఉండాలి అనేదాన్ని ప్రభుపాదుల వారు రూపగోస్వామి చెప్తూ ఉంటారనమాట. సో ఎప్పుడు మనం ముందు ఎవరైతే సన్యాసులు కానీ మన గురువులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆచరించిన విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆచరిస్తూ ఉండాలి. అవి భగవంతుడికి ఫేవర్ గా ఉండాలి. అంతేకాని ఏది పడితే అది, ఎలా పడితే అలా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, ఇప్పుడు మ్యారేజ్ డేనో బర్త్డేనో ఏదన్నా వచ్చిందనుకోండి, నీకు నచ్చింది తీసుకొచ్చిస్తే బాగుంటుందా? వాళ్ళకి ఏది ఇష్టమో అది చేస్తే బాగుంటుందా?
ఇప్పుడు నాకే మా మ్యారేజ్ డే అనుకోండి, మా ప్రభు ఏదో ఒకటిలే అనేసి ఇది తీసుకొచ్చి ఇచ్చేసి ఇదిగో నీకు మ్యారేజ్ డే గిఫ్ట్ అన్నారు అనుకోండి. అది కాకుండా నాకు ఏది నచ్చుతుందో ఇష్టం ఉంటుందో అది తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, ఏది బాగుంటుంది? మనకి ఏది నచ్చితే మనకి ఏది నచ్చుతుందో అది తీసుకో. సేమ్ అలాగే శీలనం కృష్ణుడికి ఏది నచ్చుతుందో, అది భగవంతుడికి ఏది నచ్చుతుందో అలాంటి పని మనం చెయ్యాలి అనేది రూపగోస్వామి చెప్తూ ఉన్నారు అనమాట. అందుకని మనకి ఏం చేయాలి అనేది తెలియని అనుకున్నప్పుడు మనము ఈ గురువులు, శిక్షా గురువులు వీళ్ళందరూ చెప్పేయి మనం ఫాలో అయిపోతే సరిపోతుంది అనమాట. సో అందుకని మనకి కోరిక అనేది భౌతికమైన కోరిక ఉండకూడదు, భగవంతుడికి సంబంధించిన కోరికే ఉండాలి అనేది మనం నేర్చుకున్నాం. తయే కదా భగవతో వైకుంఠస్యామలాత్మనః ఇయురై వైకుంఠ నిలయం సర్వలోక నమస్కృతం. హరే కృష్ణ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. తయే కదా భగవతో వైకుంఠస్యామలాత్మనః జయుర్వైకుంఠ నిలయం సర్వలోక నమస్కృతం. ఆ విధంగా విశ్వములన్నింటినీ పర్యటించిన పిదప వారు ఆధ్యాత్మిక ఆకాశమునందును ప్రవేశించింది. సమస్త భౌతిక కల్మషముల నుండి విడిపడినందుకు ఆధ్యాత్మిక ఆకాశమున వైకుంఠములుగా పిలువబడు ఆధ్యాత్మిక లోకములు కలవు. అవి పూర్ణ పురుషోత్తముడకు భగవానునికి మరియు అతని విశుద్ధ భక్తులకు నివాస స్థానములు. సమస్త భౌతిక లోకవాసులచే అవి వందనీయములై ఉన్నది. హరే కృష్ణ. సో ఆల్మోస్ట్ ఇక్కడి నుంచే వాళ్ళు ఏంటి అలా తిరుగుతూ సంచరిస్తూ ఒకసారి ఏం చేశారు, వాళ్ళు ఆధ్యాత్మిక ఆకాశంలో ఉన్న వైకుంఠానికి వెళ్ళారనమాట. సో ఆ వైకుంఠం అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక ఆకాశంలో వైకుంఠములుగా పిలువబడు ఆధ్యాత్మిక లోకములు కలవు. మనం ఆల్రెడీ చూసాము, మన చాట్ లో చూసుకున్నాము. పైన వచ్చేసి మనకి గోలోక బృందావనం, తర్వాత వైకుంఠం ఉంటుందని, ఆ తర్వాత మహేష్ ధామం ఉంటుందని, కింద దేవి ధామం ఉంటుందని. సో ఇవన్నీ మనం చూస్తున్నాం. సో అక్కడ ఆధ్యాత్మిక ఆకాశం ఏదైతే మనకి ఆ విరజా రివర్ ఉంటుందో ఆ పైదంతా కూడా ఆధ్యాత్మిక ప్రపంచం అని, దాంట్లో ఫస్ట్ మనకి వైకుంఠం వస్తూ ఉంటుంది అనమాట. సో అలాగా ఆధ్యాత్మిక లోకాలు ఎన్నో ఉన్నాయి, వాటిలో వైకుంఠం అని పిలుస్తాము అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. అక్కడ ఎవరుంటారు అంటే పూర్ణ పురుషోత్తముడైన భగవానుడు మరియు అతని విశుద్ధ భక్తులు ఉంటారు. ఎందుకని వాళ్ళే ఉంటారు, మామూలు వాళ్ళు ఉంటారు అక్కడ? వైకుంఠానికి భక్తి లేనిదే అక్కడికి వెళ్ళడానికి అవ్వదు కదా మాతాజీ. కరెక్ట్, అంతే సింపుల్ మాతాజీ. ఎప్పుడైతే మనం భక్తితో మనము అంత్యకాలేచ మామేవ మనం భగవంతుడిని తలుచుకుంటామో అప్పుడు మాత్రమే మనం అక్కడికి వెళ్ళగలుగుతాం. కాబట్టి అక్కడ విశుద్ధ భక్తులే ఉంటారు. ఎందుకంటే విశుద్ధ భక్తులు కాకపోతే మనం ఏమవుతుంది, మళ్ళీ ప్రళయం వస్తే ఏమవుతాం అనుకున్నాం, కారణోదక సాయి విష్ణు పొట్టలోకి వెళ్తాం, మళ్ళీ అక్కడి నుంచి గర్భోదక సాయి విష్ణు తీసుకొస్తాడు. సో ఈ విధంగా మళ్ళీ మనకి జన్మ మృత్యు జరా వ్యాధుల్లో పడి తిరుగుతూ ఉంటాము. ఎవరైతే ఆల్రెడీ ఫుల్ఫిల్ చేసుకుంటారో, భగవంతుడే అనేసి ఇంకేమీ లేకుండా కోరికలు లేకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్తారనమాట. అందుకని అక్కడ ఓన్లీ విశుద్ధ భక్తులు భగవంతుడే ఉంటారు, ఇంకా అంతకు మించి అక్కడ ఇంకా ఎవరు ఉండరు అనేది చెప్తూ ఉన్నారనమాట. ఆ లోకాలు అంటే సమస్త భౌతిక లోకవాసులకి వందనీయులు, అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు అందరూ కూడా. ఇంకా ఏంటి, వాళ్ళకి ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్దామా అని ఉంటుంది. ఎందుకు అంటే మనకి అది ఎందుకు అనేది అన్ని కూడా నెక్స్ట్ శ్లోకాలు అన్నిటిలో కూడా ఎందుకు అందరికీ అంత అట్రాక్ట్ అదంటే ఎందుకు అంత వందనీయం అందరికీ అనేది మనకి నెక్స్ట్ దాంట్లో చెప్తూ ఉన్నారనమాట. అయితే మనకి ప్రభుపాదులు వారు ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే ఎందుకు మనకి ఈ అందరి భౌతిక లోకవాసులందరికీ కూడా ఇదంటే ఎందుకు ఇష్టము, ఇక్కడ ఉండాలని ఎందుకు అనిపించదు ఈ భౌతిక ప్రపంచంలో అనడానికి కారణాలు ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఈ భౌతిక జగత్ అనేది ఏంటిది, ఎప్పుడు దొక్కపోయాం, అంధకారం అని చెప్పుకుంటాము. ఇంకా వచ్చేసి మనకి 10th క్యాంటోలో 14th చాప్టర్లో 58 శ్లోకాలు వస్తుంది. ఐ థింక్ వీడు చెప్తాడేమో, చైతన్యానికి తెలిసి ఉంటుంది. సమాశ్రిత ఏ పద పబ్లవం అనేసి, పదం పదం ఏ పద, అంటే ప్రతి చిన్న చిన్న దగ్గర కూడా మనకి ప్రాబ్లమ్సే అనమాట ఇక్కడ. సో ఎంత ఒక అడుగు వేద్దాము అంటే ప్రతి పదం ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్సే ఉంటాయి. ఎప్పుడు కూడా మనం చింతాగ్రస్తులుగా ఉంటాము, దుఃఖంతో ఉంటాము. సో దీనికి మెయిన్ కారణం ఏంటి, ఏంటనుకుంటున్నారు? మెయిన్ కారణం ఏంటంటారు?
మనం ఈ భౌతిక జగత్తు దుఃఖమయం కోరికలు మాతాజీ, భౌతిక ప్రపంచంలో కోరికలు. కోరికలు త్రిగుణాల ఇంకా కారణంలో త్రిగుణాల కారణం ఇంకా భౌతికంగా మనం ఉండే కూడా జన్మ మృత్యు జరా మన వ్యాధి మాత. మనం కూడా ఈ ఈ స్వతంత్రంగా ఉండాలని అనుకుంటాం. అనుకుంటాం. ఓకే, అందుకని అందుకే ఇది అంటారా? యాక్చువల్ గా ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారు అనమాట కింద. ఎందుకు అంటే అసలు మనం ఎవరిమి యాక్చువల్ గా? మనం అంశాలం ఆత్మలం, భగవంతుడు. జీవులు భగవంతుని మన అంశాలమ్మా. ఇల్లు ఏంటిది? మన ఇల్లు ఎక్కడ? వైకుంఠ వైకుంఠ వైకుంఠం. ధామం. మరి ఇక్కడ కిందకు వచ్చి అద్దెంట్లో పడేస్తే సుఖంగా ఉంటామా? మన సొంత ఇంటికి వెళ్తే సుఖంగా ఉంటామా? సొంత ఇంటికి వెళ్తేనే సొంత సుఖంగా ఇంటికి వెళ్తేనే సుఖంగా ఉంటాం. సుఖంగా ఉంటాం కదా. ఈ అద్దెవాడు ఎప్పుడు ఉమ్. వస్తాడో, ఎప్పుడు ఖాళీ చేయమంటాడో తెలీదు. ఏ చిన్నది ఇరిగితే మళ్ళీ గోల, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇంకో చిన్న ఎగ్జాంపుల్, మనము మన మన ఇంట్లో మన ప్లేస్ లో ఉన్నాము, బట్ మన అమెరికా ఏదైనా చూద్దాము అనేసి వెళ్ళాము. వెళ్ళేసి అక్కడే ఉండిపోదాము అనుకున్నాం అనుకోండి, ఎంత మంచి ప్లేస్ అయినా ఎంత ఉన్నా కూడా అక్కడ ఉండగలమా మనం? ఉండలేం మాతాజీ. ఉండలేము. ఎప్పుడెప్పుడు మన ఇంటికి వద్దామా, మన ఇంటి మీద మన బెడ్ మీద పడుకుని నిద్రపోదామా అని ఉంటది. సో మనము మమైవాంశ జీవలోకే జీవభూత సనాతన అలాంటి వాళ్ళని తెచ్చి ఇక్కడ పడేసి ఉండమంటే బాధ కాకుండా ఆనందం ఉంటుందా? ఉండదు. సింపుల్ ఎగ్జాంపుల్. సో పెద్ద ఎక్కువగా మనం పెద్ద కష్టపడదు పెద్ద పెద్ద పదాలతోటి. సో మన సొంత ఇంటికి, మన అద్దిల్లు కాకుండా మన ఇంటికి, మన ఊర్లో ఉండి మన ఇంట్లో ఉంటే ఎంత హాయిగా ఉంటుంది మనకి. సేమ్ అదే విధంగా ఈ అన్నీ లేకుండా తెచ్చి మనకి సంబంధించిన లాంటిది కాకుండా తీసుకొచ్చి ఇక్కడ పడేయడం మూలంగా మనకి మెయిన్ గా ఈ దుఃఖము, చింతాగ్రస్తము, మీరు చెప్పినవన్నీ కూడా దీంట్లో మోడ్స్, త్రిగుణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు చెప్పినవన్నీ కరెక్ట్. బట్ ప్రభుపాదులు వారు చెప్తుంది మెయిన్ గా ఇదన్నమాట. సో మనం ఎవరిమి, మనం ఉండాల్సిన ప్లేస్ కాదు ఇది. అందువలన మనకి ఇదిగా ఉంది. ఇప్పుడు చేప ఉంది అనుకోండి, చేప నీళ్ళల్లో కాకుండా నేను చాలా మంచిగా అరేంజ్ చేస్తానులే అని బయటికి తీసుకొస్తే ఏమొస్తుంది? గిలగిలగిలగిలా కొట్టేసుకుంటుంది. అంతే కదా. నువ్వెంత తివాచీలు పరచు ఏమన్నా చెయ్యి, దానికి కావాల్సింది మురికి నీరైనా సరే కొంచెం ఉంటే చాలు. సో అలాంటిది మనల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే అందువలన మనకి అందరికీ ఏంటి అంటే ఆ వైకుంఠం అనేది ప్రీతిపాత్రంగా ఉంటుంది, వందనీయంగా ఉంటుంది. అది అని ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. సింపుల్ గా చెప్పేశాను మాతాజీ నేను మీ అందరికి. చాలా సో బాగుంది మాత. సో మనకి చాలా అర్థం మాతాజీ, ఈజీగా మాకు అవును. ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ మాతాజీ. సో ఈ విధంగా అన్నమాట. ఇక్కడ ఏంటంటే వైకుంఠంలో ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనేది, భయం అనేది, ఇవన్నీ కూడా ఏమీ ఉండవు. కుంఠ అంటే బాధలు, వైకుంఠ అంటే బాధలు లేని ప్లేస్ అన్నమాట. సో అలాంటి ప్లేస్ అనేటప్పటికి ఎవరికైనా కూడా దుఃఖం అనేది ఉండదు. అంటే ఆటోమేటిక్ గా వెళ్ళాలనిపిస్తుంది కదా అక్కడికి. సో అదనమాట. సో ఇప్పుడు ఇందులో నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి మనం? హరే కృష్ణ భక్తి. మహామంత్రం. అంతే, సాధన భక్తి, చేయాలి. సాధన భక్తి చేసుకుంటా ఉంటే మన శాశ్వత వాసం దగ్గరికి మనం వెళ్ళిపోతాం. అప్పుడు హాయిగా ఉండగలుగుతాం. ఓకే, పద్నాలుగు. వసంతి యత్ర పురుషాః సర్వే వైకుంఠమూర్తయః ఏ నిమిత్త నిమిత్తేన ధర్మేణారాధయన్ హరిం. హరే హరే కృష్ణ. కృష్ణ. చదవండి మరి. వసంతి యత్ర పురుషాః సర్వే వైకుంఠమూర్తయః ఏ నిమిత్త నిమిత్తేన ధర్మేణారాధయన్ హరిం. వైకుంఠ లోకములందరి పురుషులందరూ రూపములో దేవదేవునే పోలి ఉందురు. వారందరూ ఇంద్రియ భోగవాంఛ లేకుండా హరి సేవనమున నెలకొని ఉందురు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ మనకి వైకుంఠం ఇక్కడి నుంచి కూడా మనకి ఇవాళ ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతం వైకుంఠంలో పురుషులు ఎలా ఉంటారు అనేది ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు అనమాట. పద్మజ మాతాజీ మీది ఇంకా కొంచెం ముందుకెళ్తే వస్తుంది. ఓన్లీ ఇక్కడ పురుషులు అండర్లైన్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ వైకుంఠ లోకములందరి పురుషులు ఎలా ఉంటారు అంటే భగవంతుడిలాగే పోలి ఉంటారు. అంటే అదే 4 చేతులు, శంఖ చక్ర గదాధరాలు పట్టుకొని అంతా కూడా అలాగే ఉంటారనమాట. అయితే వాళ్ళు చేసే పని ఏంటి? అక్కడ భగవంతుడి సేవ. వాళ్ళకి ఇంద్రియ భోగవాంఛ అనేది ఉండనే ఉండదన్నమాట. మనకి ఒక శ్లోక వస్తుంది, ఏంటిది? ఆత్మేంద్రియ ప్రీతి వాంఛ. మాతాజీ ఏంటి ఆ శ్లోక? ఆత్మేంద్రియ కామము అంటారు, దాన్ని కోరిక అంటాము. అదే భగవంతుడికి ప్రీతి ఇచ్చా చేస్తే అది ప్రేమ అంటాం అనమాట. సో కామానికి ప్రేమకి ఉన్న తేడా ఏంటి అనేది
చైతన్య చరితామృతాలో వస్తుంది. శ్లోక నెంబర్ కూడా గుర్తులేవు మాతాజీ. నవ్యడేస్ నేను చాలా ఏమంటారు మైండ్ పోయింది, పని చేయట్లేదు, మెమరీ చాలా లాస్. సో అయితే మెయిన్ మనకి ఇక్కడ ఏంటంటే ఇంద్రియ భోగవాంఛ అనేది ఉండదు. వాళ్ళు చూడడానికి దేవుళ్ళలాగే ఉన్నప్పటికీ కూడా చూడండి మనకి ఎక్కువ ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్కసారి ఏమవుతుంది మనకి తెలియకుండానే మనలో పొగరు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ వీళ్ళకి అలాంటిది ఏమీ లేదు. వాళ్ళకి ఎప్పుడు ఏంటి ఒక్కటే పని, వాళ్ళకి హరిసేవ, భగవంతుడి సేవ, ఇంకా అంతకు మించి వాళ్ళకి రెండోదే లేనే లేదనమాట. అదే ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు కూడా చెప్తూ ఉన్నారు. అయితే మనము ఒకటి తెలుసుకోవాలి, ఇక్కడ మనం ఏ సేవ చేసినప్పటికీ కూడా మనము ఏదో ఒకటి మనం అడుగుతూ ఉంటాము. ఓకే నాకు ఈ ఫలితం రావాలి, నాకు ఈ గుర్తింపు రావాలి, ఇదన్నీ అడుగుతూ ఉంటాం కదా. కానీ భక్తులు అనే వాళ్ళు ఎలా ఉంటారు అంటే, వాళ్ళు ఇందాక మనం చెప్పుకున్నట్టు అన్యాభిలాషిత శూన్యం, ఏ కోరిక ఏమి ఇది కావాలి అది కావాలి అని ఉండదు. భగవంతుడి సేవ చేస్తారంతే. మాకు ఈ వాంఛ ఉంది, ఈ కోరిక ఉంది, అందుకని ఇది చేస్తున్నాను, అలాగా ఉండనే ఉండదు అని చెప్పి చెప్తున్నారు. ఎలాగైతే ఒక తల్లి బిడ్డకి చూడండి ఏ విధంగా చేస్తే, ఏదన్నా ఆశించి చేస్తుందా బిడ్డకి? ఓకే నాకు రేపు అయ్యాక ఇది చేస్తాడు వాడు, నాకు అది తెచ్చిస్తాడు ఇది తెచ్చిస్తాడు అనేసి ఏముండదు తల్లికి. మొత్తం లెటర్ని ఎత్తేయడం కానీ చిన్నప్పటి నుంచి ఎంతో సేవ చేస్తుంది. ఎందుకు అంటే ఆమెమి ఒక కోరిక అనేది కోరదు. ఆ విధంగా మనం కూడా భగవంతుడి సేవ అనేది చెయ్యాలన్నమాట. అది ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. హరే కృష్ణ. రాసరాణి చెప్పండి. చైతన్య చరితామృత ఆదిలీల 4th chapter 165. ఆత్మేంద్రియ ప్రీతి వాంఛ తారే బరి కామ, కృష్ణేంద్రియ ప్రీతి ఇచ్ఛ ధరే ప్రేమ నామ్న. చూడు మాట ప్రేమ కామ గుర్తుంది, లాస్ట్ లైన్ పోయినాయి. అదే ఎవరైతే తమ యొక్క ఇంద్రియాలను తృప్తిపరచాలనుకుంటారో దాన్ని కామము లేదా లస్ట్ అంటారు. కానీ ఎప్పుడైతే భగవంతుని యొక్క ఇంద్రియాలను తృప్తిపరచాలని ప్రయత్నం చేస్తామో అది ప్రేమ అని. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే వెల్ 15th ఆపుతాను మాతాజీ. ఇక్కడ ఆపేసి చెప్పేసి యత్ర చాధ్య పుమానాస్థే భగవాన్ శబ్ద గోచరః సత్వం విష్టభ్య విరజం స్వానాంనో మృడయన్ వృషః. ఎంఎస్ లక్ష్మి మాతాజీ ఇందా చదువుతా ఉన్నారు, చదవండి మాతాజీ. హరే కృష్ణ. చదవండి నిత్యరూపిణి మాతాజీ. మాతాజీ నేనే అన్నాను మాతాజీ. మీరేనా? ఓకే ఓకే సారీ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎత్ర చాద్య పుమానస్తే భగవాన్ శబ్ద గోచరః తత్వం విష్టవ్య విరజం స్వానాంనో మృడయాన్ పురుషః. వైకుంఠ లోకములందు ఆది పురుషుడును వేద వేద్యుడును అగు భగవానుడు విరాజిల్లుచుండును. రజోగుణమునకు గాని తమోగుణమునకు గాని ఎట్టి స్థానం లేకుండా అతడు శుద్ధ సత్వగుణ పూర్ణుడై ఉండును. భక్తుల ధార్మిక పురోగతికి అతడు దోహదపడుచుండును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇక్కడ అక్కడ ఎవరు ఉంటారు ఆ వైకుంఠ లోకాల్లో? మనకి ఇందాక శుద్ధ భక్తులు ఉంటారు ప్లస్ భగవంతుడు ఉంటాడు అనేసి మనం తెలుసుకున్నాం కదా. సో నాకు ఒకటి గుర్తొచ్చింది, ఎప్పుడు ప్రభుపాదులు వారు చెప్తూ ఉంటారనమాట. మన ఇప్పుడు ఎవరైతే డివోటీస్ శుద్ధ భక్తులు ఉన్నారో మన దాంట్లో మహారాజులు వీళ్ళందరూ వాళ్ళ ఆరెంజ్ కాషాయం డ్రెస్ వేసుకోవడం కానీ, కంటి మాల వేసుకోవడం, చాంటింగ్ మాల పెట్టుకోవడం, వాళ్ళందరినీ చూస్తే ఆటోమేటిక్ గా ఎలా అంటే వైకుంఠ మ్యాన్ అంటే వైకుంఠ పురుషుడిని చూసినంత ఫీలింగ్ వస్తుందంట అందరికి. ఆటోమేటిక్ గా భగవంతుడిని గుర్తు చేస్తూ ఉంటాం మనము వాళ్ళకి అనేసి ప్రభుపాదులు వారు చెప్తూ ఉంటారనమాట. నాకు రోహిత్ మాతాజీ రోహిత్ ప్రభు పేరేంటి మాతాజీ? ఓకే మాకు ఇస్కాన్ లో ఇక్కడ రాధా పంకజ్ ప్రభు ఉంటారనమాట. మాకు అంతకు ముందు ఒక 7-10 years బిఫోర్ అనమాట. ఆయన కరామా నుంచి బర్దుబాయ్లో ఉంటారు. అక్కడి నుంచి ఒక 35 kilometers మాకు డిస్కవరీ గార్డెన్స్ వచ్చేవారు క్లాసెస్ చెప్పడానికి. సో ఆయన ట్రైన్ లో వచ్చేవారు, కారులో కాకుండా. మెట్రో ఉండేది, మెట్రోలో వచ్చేవారు అనమాట.
సో ఆ మెట్రోలో వచ్చేటప్పుడు కూడా ఆయన పంచ ధోతి కట్టుకొని కంటిమాల చాంటింగ్ మాల ఇవన్నీ పెట్టుకొని వచ్చేవారు. అప్పుడు అందరూ అదే ప్రభు మరి మీరు ఇలా వస్తున్నారు కదా, ఇబ్బంది కలగట్లేదా అంటే, నాకు ఇబ్బంది ఏం లేదు, నా వలన అట్లీస్ట్ మిగతా వాళ్ళకి ఓహో వీళ్ళు కొంతమంది క్యూరియాసిటీ ఉండి మీరు ఏం చేస్తున్నారు అని అడిగారు అనుకో, భగవంతుడి గురించి చెప్తాను. సో అట్లీస్ట్ ఏంటంటే ఇవన్నీ వేసుకున్నప్పుడు అప్పుడు నాకు అప్పుడు రాధాపంకజ్ ప్రభు చెప్పారనమాట, ప్రపాదుల వారు ఇవన్నీ వేసుకొని ఉండడం వలన ఎదుటి వాళ్ళకి మనం భగవంతుడిని తలుచుకునే ఒక అవకాశాన్ని ఇస్తున్నాము అనేసి. సో మనం ఫీల్ అవుతూ ఉంటాం కదా, ఇవి పెట్టుకొని వెళ్తే ఏమనుకుంటారు ఇదేమనుకుంటారు అనేసి. ఫీల్ అయ్యే వాళ్ళ గురించి కాదు, అట్లీస్ట్ ఎదుటి వాళ్ళు ఒక్కసారన్నా భగవంతుడి భక్తులు అని తలుచుకునేలాగా మనం గుర్తు చేయగలిగేలాగా ఉంటున్నాం, కాబట్టి మనం ఆనందపడాలి అనేది ఆయన చెప్పారనమాట అప్పుడు. నా తిలకం చూడగానే వాళ్ళు హరే కృష్ణ భక్తులు, హరే కృష్ణ సంఘం వాళ్ళు అవును. సో ఆ విధంగా ఒక్కసారి మంత్రం చెప్పిస్తారు అని కదా, చెప్పారు. అదే చెప్తున్నాను మాత్రమే. మనం తిరుపతి వెళ్ళినప్పుడు హరే కృష్ణ మాతాజీ, మొన్న మేము వెళ్ళినప్పుడు కూడా అట్లాంటిస్ లో అక్కడ వాళ్ళందరూ ప్రభు కంటిమాల మాది చూసి హరే కృష్ణ అంటున్నారు వాళ్ళు. అదే సో మాకు చాలా హ్యాపీ అనిపించింది. అది మెయిన్ అది ప్రపాదుల వారు అందుకే చెప్పేవారు, మొహమాట ఇది మనం ఇది పెట్టుకొని వెళ్ళక్కర్లేదు అది ఇది అనుకుంటాం కదా. సో అందుకని ఇది గుర్తొచ్చి చెప్తా ఉంటాం. సో ఇక్కడ వైకుంఠంలో ఆది మాతాజీ పురుషుడు ఏదో చెప్తున్నారు తిరుపతి గురించి. మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు కూడా నేను చాంటింగ్ బ్యాగ్ తిలకం ఇది పెట్టుకొని ఉన్నాను కదా, పెట్టుకొని ఉంటే క్యూలో వెళ్తా ఉన్నాం అనమాట. ఒక ఆయన మొత్తానికి కొంతమందిని తీసుకొని వచ్చారు. అతను ఎప్పుడు ప్రతి నెల వస్తూ ఉంటారంట. ఆయన చెప్తూ ఉన్నారనమాట, అమ్మో మీరు భక్తులండి భక్తులు అంటే, మేమేం భక్తులం కాదండి అంటే, లేదండి నేను బృందావనం వెళ్ళినప్పుడు చూశానండి, అబ్బ బాబోయ్ మీరుంటారే ఎంత ఆనందంగా ఎలా ఉంటారు అనేసి. ఆయన్ని ముందు వెళ్తా ఉంటే అమ్మ ఇటు నుంచి వెళ్తా ఉంటే దేవుడు బాగా కనిపిస్తాడు రామ్మ అనేసి అందరినీ తోసేసి మరి నాకు స్థలం ఇచ్చేసేవారు. మా ప్రభు అయితే నవ్వు చాడలేక చచ్చిపోయారు. నువ్వు పెద్ద భక్తురాలివి మళ్ళీ నీకు వెనకాల సేవ చేసేవాళ్ళు అనుకుంటూ ఎంత నవ్వారో ఈయనైతే అసలు. అది అంటే హరే కృష్ణ మాతాజీ, ఒక చిన్న విషయం చెప్పాలా మాతాజీ. మొన్న రీసెంట్ గా జరిగింది. మొన్న మా తమ్ముడు కూతురు పెళ్ళయింది మాతాజీ. అయితే తిరుపతి నుంచి వేద ఆశీర్వాదం కోసము పురోహితులను పిలిపించారనమాట. అయితే 5గురు వచ్చారనమాట ఆశీర్వాదం ఇవ్వడానికి. మంచి పెద్ద లడ్డు వడ అన్ని ప్రసాదం కూడా తీసుకొని వచ్చారు. వాళ్ళు వచ్చి స్టేజ్ మీద ఎక్కారు, నేను అమ్మాయి వెనకాల ఉన్నాను. నా తిలకం చూసి వాళ్ళు హరే కృష్ణ మాతాజీ అంటున్నారు. మాతాజీ తిరుమల నుంచి వచ్చి వాళ్ళు హరే కృష్ణ, నాకెంత హరే కృష్ణ ఏమన్నా అర్థం కాలేదు. నమస్కారం పెట్టాను దూరం నుంచి, కానీ వాళ్ళు హరే కృష్ణ అంటున్నారు మాతాజీ. వాళ్ళు వేదాలు చదివి తిరుమలలో సేవ చేస్తారు కదా మాతాజీ. అది చాలా సంతోషం అనిపించింది నాకు. తిలకానికి ఎంత ప్రభావం ఉంటది కదా. అదే మాతాజీ. సో అందుకని మెయిన్ అది గుర్తొచ్చి నేను కూడా చెప్పాను. బట్ బోల్డెన్ రియలైజేషన్స్ అందరికీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏంటంటే వైకుంఠ లోకములందు ఆది పురుషుడును వేద్యుడును ఒక భగవానుడు విరాలు. అక్కడెక్కడో భగవంతుడు ఉంటాడు. ఆయన ఎలాంటి అంటే ఆది పురుషుడు, మనకి తెలిసిందే. ముందు కానీ వెనక కానీ ఇంకెవరు లేరు ఆయనే అని, అందుకే ఆయనే ఆది పురుషుడు అని తెలుసు. వేద్యుడు ఎందుకంటే వేదాలన్నీ కూడా ఆయన నుంచే వచ్చాయి అనేసి మనకు తెలుసు. రజోగుణం అక్కడ ఏంటంటే ప్లేస్ ఎలా ఉంటుంది అంటే శుద్ధ సత్వమే ఉంటుంది అక్కడ. రజోగుణం కానీ తమో గుణం కానీ ఇంత మాత్రం కూడా ఉండదు, మొత్తం శుద్ధ సత్వమే ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట. సో అది భక్తుల ధార్మిక పురోగతికి అతడు దోహతుడగును. సో భగవంతుడు ఏం చేస్తూ ఉంటాడు, భక్తులు ఏ విధంగా పైకి రావడానికి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. కొన్ని పక్షపాతం అనుకుంటూ ఉంటారు, ఏమీ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒకరు కష్టపడుతూ పైకి వస్తున్నారు అనుకో, వాళ్ళకి ఇంకొంచెం హెల్ప్ చేయాలనిపిస్తుంది కదా. సో ఆ విధంగా భగవంతుడు వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. సో ఇది మనకి ఇక్కడ చెప్తుంది. సో ఇదంతా కూడా ప్రపాదుల వారు కూడా సేమ్ ఇదే చెప్పారు. ఆధ్యాత్మిక ఆకాశం నుంచి ఎందుకు ఇదంతా కూడా అని మెయిన్ గా ప్రపాదుల వారు ఇక్కడ ఒక పాయింట్ ఏం చెప్పాలనుకున్నారు అంటే, ఈ వేదాల వలనే మనకి ఈ విషయాలన్నీ తెలుసుకోగలము. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు అమెరికా వెళ్ళాలి, కానీ అక్కడ నాకు అమెరికా గురించి తెలుసుకోవాలని ఉంది. అమెరికా వెళ్ళాలి, వీసా లేదు, నా దగ్గర డబ్బులు లేవు. సో అప్పుడు ఎలా తెలుసుకుంటాను దాని గురించి నేను? వేరే అక్కడికి వెళ్ళిన వాళ్ళ గురించి అడిగి తెలుసుకుంటారు. బుక్స్ ద్వారా కూడా ఇప్పుడైతే ఇంటర్నెట్ బుక్స్ ఈ విధంగానే తెలుసుకుంటాం కదా.
సో ఇక్కడ ప్రపాదులు వారు ఏం చెప్తున్నారంటే అలా దూర దూరాల ఉన్న వాటి గురించి మనము తెలుసుకోవాలి అంటే చాలా కష్టము. సో ఒక బుక్స్ అంటే శాస్త్రాలలో ఏమైతే చెప్పి ఉందో అది ఖచ్చితం, దీని మీద అనుమానం అక్కర్లేదు. ఓ నిజంగా శుద్ధ సత్వం ఉంటుందా, నిజంగా భగవంతుడు ఎలా ఉంటాడా, నిజంగా భక్తులు హెల్ప్ చేస్తాడా, ఇవన్నీ మనము ఆలోచించాల్సిన పని లేదు. మనం ఆల్రెడీ మొన్న కూడా మనం చెప్పుకొని ఉన్నాము. ఇప్పుడు ఎక్కడ దాకా మనకి చంద్రయానం దగ్గరికి వెళ్ళారు, అక్కడ 70 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంది అని చెప్పారు. మనకు ఆల్రెడీ ఏముంది, భగవద్గీత భాగవతంలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టెంపరేచర్, దానికి అనుగుణంగా ఉండే మనుషులు ఉంటారు అనేసి మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, అలాగే మళ్ళీ అక్కడ వైకుంఠం ఉందనుకోండి, అక్కడ చంద్రుడు ఉండడు, సూర్యుడు ఉండడు, ఎవరు ఉండదు అనేసి శశాంకోన పావక శ్లోక ఉంది. సో ఈ విధంగా మనకి ఆల్రెడీ ఒక ఆధ్యాత్మిక ప్రపంచం అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి ఈ వేదాల్లో శాస్త్రాల్లో లిఖించబడి ఉంది. దాన్ని గురించి మనం ఎలా అయితే బుక్ చదివి ఆ ప్లేస్ గురించి తెలుసుకుంటాం, ఎందుకంటే మనం వెళ్ళలేకపోతున్నాము, అది ఎలా ఉందో మనం ఈ విధంగా తెలుసుకుంటున్నాం అనమాట. సో అదే మనకి ఇక్కడ ప్రపాదులు వారు సింపుల్ గా, అంటే నేను జస్ట్ దాన్ని ఇది చేసి చెప్పాను మీకు. సో అందుకని అక్కడికి మనము అక్కడ దాకా మనం వెళ్ళలేం కాబట్టి మనం అక్కడ ఉన్న విషయాలన్నీ కూడా ప్రామాణికమగు వేదములు పురాణం వేయబడితే అవి కాదు, మళ్ళీ ప్రామాణికమగు వేదములు పురాణముల ద్వారానే అవగతము కాగలదు. సో వాటి ద్వారానే, వాటి మీద మనకి సందేహం అనేది వద్దు అనేసి. ఇక్కడ కూడా కొంతమందికి సత్వగుణం ఉంటుంది, కానీ ఏమవుతుంది, కొంచెం చిన్న లేశ మాత్రం కనుక రజోగుణం అంటుకుంది అనుకోండి, మారిపోతూ ఉంటాం అనమాట మనం. కానీ అక్కడ లేశ మాత్రం అనేది కూడా ఇంకా అసలు ఎక్కడా కూడా పేరు పెట్టాలి, అక్కడ అంతా శుద్ధ సత్వగుణం కూడా కాదు, శుద్ధ సత్వగుణం మాత్రమే ఉంటుంది అనమాట. సో అందుకని వైష్ణవులందరికీ కూడా అది చాలా ప్రియమైన ప్లేస్. ఎందుకంటే అది మనం వెళ్ళాల్సిన ప్లేస్, మనం ఉండేది కాబట్టి. అందుకని వైష్ణవులందరికీ కూడా ఆ వైకుంఠ లోకాలు అంటే చాలా ప్రియమైంది అని చెప్తూ ఉన్నారనమాట. అందుకని ఆ భక్తులందరికీ అటువైపు పురోగమించడానికి భగవంతుడు వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు అని ప్రపాదులు వారు చెప్తున్నారు. సో ఇవాళ ఇక్కడితో ఆపుతాను మాతాజీ. హరే కృష్ణ.